మహాలయ అమావాస్య అంటే ఏంటి? మహాలయ అమావాస్య రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలను మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మహాలయ అమావాస్య అంటే ఏంటో చాలా మందికి తెలీదు. అసలు ఈ మహాలయ అమావాస్య అంటే ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మ. మహాలయ అమావాస్య అంటే ఏమిటనంటే సాధారణంగా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలని మహాలయ పక్షంలో ప్రత్యేకంగా కొన్ని పూజలు అనేవి మనం చేస్తూ ఉంటాం. అంటే ఖచ్చితంగా పితృదేవతల యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి అంటే తర్పణాలు, పిండ ప్రధానాలు, ఆమశ్రార్థాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. అన్నశ్రార్థాలు లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే ఇది పితృయజ్ఞం మాతృయజ్ఞం అంటారు. అంటే పితృయజ్ఞం మాతృయజ్ఞం అంటే ఏంటంటే సాధారణంగా మనం దేవయజ్ఞం చేస్తుంటాం, భూతయజ్ఞం చేస్తుంటాం. కానీ ఇక్కడ పితృయజ్ఞం మాతృయజ్ఞం అంటే ఏంటంటే పితృదేవతలకి మాతృదేవతలకి పిండ ప్రదానం చేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది, జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అందువల్ల మా భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి దగ్గర నుంచి కూడా మరి పౌర్ణమి, పాడ్యమి అలానే మనకి ఏదైతే 15 రోజుల పాటు 16 రోజుల పాటు ఇది అమావాస్యకు నిజంగా అయితే 15 రోజులు కాదు, శాస్త్రపరంగా 16 రోజులు అని అర్థం. ఈ 16 రోజుల పాటు ప్రత్యేకంగా పిండ ప్రధాన కార్యక్రమాలు, తర్పణాలు అలానే ఈ తర్పణాల్లో ఏదైతే గతించిన వాళ్ళందరికీ కూడా చేస్తూ ఉంటారు. గతించిన వాళ్ళకంటే ఏమిటి సర్వే కారుణ్యానం అంటారు. సర్వే కారుణ్యానం అంటే మాతృదేవతలు పితృదేవతలందరికీ కూడా తెలిసిన వారికి తెలియని వారి అందరికీ కూడా మనం ఏదైతే వాళ్ళకి తర్పణాలు, పిండ ప్రధాన కార్యక్రమాలని మనం చేస్తుంటాం. అంటే తల్లి తరఫున బంధువులు ఎవరైతే గతించిన వాళ్ళు, తండ్రి తరఫు నుంచి గతించిన వాళ్ళందరికీ కూడా మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం. సాధారణంగా ఏంటంటే పితృపితామహ ప్రపితామహ అంటారు, మాతృపితామహి ప్రపితామహి అంటారు. గతించిన వాళ్ళకి గురువులతో సహా కులమత వర్గ విభేదాలు లేకుండా మనం ఏదైతే ఈ మహాలయంలో పౌర్ణమి దగ్గర నుంచి పాడ్యమి, విద్య, తదియ ఈ 16 రోజుల పాటు అమావాస్య వరకు కూడా ఉండే తిథుల్లో చక్కగా ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు, తర్పణాలు అంటే నీళ్లు వదలటం. అంటే గతించిన వాళ్ళు ఏదైతే దాహంగా ఉంటారో వాళ్ళకి నీళ్లు వదులుతుంటాం. చక్కగా దర్భతోటి, నువ్వులతోటి, చిల్లర కాయిన్స్ తోటి పితృపితామహ ప్రపితామహ అంటే వసురూప, రుద్రరూప, ఆదిత్య రూప, ప్రథమ రూప, ద్వితీయ రూప, తృతీయ రూపం అనేది మనం చెప్పుకుంటూ చక్కగా పిండ ప్రధానం చేయటం వల్ల మనకు శీఘ్రంగా సంతానం కలుగుతుందని, ఐశ్వర్యం కలుగుతుందని, వివాహం అవుతుంది, పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంటే మంచి జరుగుతుందని మనకి శాస్త్రంలో కానీ, గరుడ పురాణంలో కానీ, నిర్ణయ సింధు, ధర్మసింధు గ్రంథాల్లో కూడా ప్రత్యేకంగా చెప్పబడింది. అందువల్ల ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు కూడా మనం చూసుకొని ఏదైతే గతించిన వాళ్ళందరికీ కూడా మనం పిండ ప్రధానాలు పెట్టచ్చు. ఎవరైతే గతిస్తారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిండాలు అంటే ఏదైతే ఒక నిమ్మకాయ ప్రమాణంలో ఒక పిండ ప్రధానం తీసుకొచ్చి పెట్టచ్చు. అంటే ఇక్కడ మనకేం చెప్పారంటే శాస్త్రంలో క్రతుభిస్తాని యజ్ఞాని పితృణాం దత్తమక్షయం అంటారు. అంటే క్రతుభిస్తాని యజ్ఞాని పితృణాం దత్తమక్షయం అంటే ఒక యజ్ఞం లాంటిది. అంటే తల్లిదండ్రులకు మనం ఏదైతే చేస్తామో అది యజ్ఞం లాంటిదని శాస్త్రంలో చెప్పబడ్డారు. అలానే మనం అంటే ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ్చి అన్నారు. అంటే ఏదైతే మనం పిండ ప్రదానం చేస్తామో చక్కగా మనకు ఆయుష్ కలుగుతుందని, ధనం కలుగుతుందని, అలానే విద్య కలుగుతుందని, స్వర్గం మోక్షం సుఖానిచ్చ అంటారు. అంటే స్వర్గం మోక్షం సుఖానిచ్చ అంటే ఏంటంటే మనకి స్వర్గలోకాలకి మనం వెళ్తాము, మోక్షం కలుగుతుంది, మనకు సుఖం కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పారు. అంటే ఆయుష్ కలుగుతుంది, అంటే అందరికీ కూడా ధనం కలుగుతుంది, విద్య వస్తుందని శాస్త్రంలో చెప్పారు. అందువల్ల ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం కార్యక్రమం చేయాలి. దాంతోపాటు పితృణాం అక్షయ పుణ్యలోకాపల వాప్యర్థం అంటారు. అంటే శాశ్వతంగా వాళ్ళు మంచి లోకాల్లో ఉండాలి, మళ్ళీ జీవించాలని శాస్త్రం చెప్పింది. అందువల్లే గతించిన వాళ్ళందరికీ కూడా తెలిసిన వారికి తెలియని వారందరికీ కూడా సర్వే కారుణ్యానం అంటారు. అంటే అందరికీ కూడా మన పితృదేవతలందరికీ కూడా అనుగ్రహంగా సాధించాలంటే, అందరికీ కూడా మనం చక్కగా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించాలంటే ఈ సర్వే కారుణ్యాన్ని అందరికీ కూడా మనం తర్పణం, పిండ ప్రధాన కార్యక్రమం చేయాలని శాస్త్రం చెప్పబడింది. అందువల్లే ఇక్కడ ఇవన్నీ కూడా మనం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుందని
ప్రతిరోజు కూడా వచ్చే మహాళయ పక్షంలో పితృదేవతల యొక్క అనుగ్రహం సాధించాలంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా పాటించడం వల్ల పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా మనకి తొలగిపోతుందని శాస్త్రం. చాలామంది కూడా గయాలో శ్రాద్ధం పెడతారు, అంటే శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అంటారు. చాలామంది కూడా గయలో శ్రాద్ధం పెట్టిన తర్వాత మళ్ళీ చేయక్కర్లేదనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అలా కాదు, మనకి శరీరంలో ఏదైతే శరీరం అనేది సహకరించట్లేదో, సహకరించకపోతే అప్పుడు మాత్రమే కొంత విసులుబాటు మాత్రమే ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా మహాళయంలో కానీ వాళ్ళు గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఆ తిథుల్లో తప్పకుండా వాళ్ళు సర్వే కారుణ్యాన్ని అందరికీ కూడా పెట్టి చక్కగా ఏదైతే తర్పణము, పిండ ప్రధానము, అలానే పురోహితుల్ని బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సిన వస్తువులన్నీ కూడా ఇచ్చి చక్కగా వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే ఈ తర్పణం వదిలేటప్పుడు కూడా ఒకసారి బియ్యము, నీళ్లు, అలానే నువ్వులు దర్భతో వదలాలి. ఈ వదిలిన తర్వాత ఏదైతే మనకి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనకు ఉండటానికి ఖచ్చితంగా పితృతర్పణాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు ఈ మహాళయ పక్షంలో చేయాలి. లయకారకుడు పరమేశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చేయడం అనేది చాలా మంచిది. గురువుగారు, అంటే కొంతమంది చనిపోయిన తేదీ మాత్రము కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు కదా, అంటే ఇప్పుడు ఈ మహాలయ అమావాస్య టైంలో కూడా వాళ్ళు చేసుకోవచ్చా? ఏం తప్పకుండా చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే ఒక డేట్లో ఒక వ్యక్తి చనిపోతాడు, చనిపోయిన తర్వాత దాని యొక్క తిథి ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక వ్యక్తి కార్తీక మాసంలో చనిపోతాడు, ఇంకో వ్యక్తి ఆశ్వయుజ మాసంలో చనిపోతారు. ఆ సమయంలో ఏదైతే మాసంలో ఉంటుందో ఆ మాసంలో కూడా పిండ ప్రధాన కార్యక్రమం చేసుకోవచ్చు. ఆ మాసంలో ఇప్పుడు ఉదాహరణకి కార్తీక మాసంలో బహుళ విధియ రోజు చనిపోయాడు, ఆ విధియ రోజు పిండ ప్రదానం చేసుకోవచ్చు. మళ్ళీ మహాళయ పక్షంలో చేసుకోవచ్చు, పుష్కరాల్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే కూడా చేసుకోవచ్చు, దాని తప్పలేదు. ఎందుకంటే కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, తుంగభద్ర నది పుష్కరాలు వస్తాయి, ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఈ పితృపక్షాల్లో చేసుకున్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు అనేవి చూసుకొని జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఓకే గురువుగారు, అంటే కొంతమంది గతించిన వాళ్ళకు నచ్చిన ఆహార పదార్థాలు కొన్ని ప్రాంతాల్లో వారు పెడుతుంటారు, కొన్ని ప్రాంతాల్లో పండ్లు మాత్రమే పెట్టి నార్మల్గా దీపం పెట్టి పూజ చేస్తుంటారు కదా, ఈ తేడా ఏంటి గురువుగారు? ఎప్పుడైనా సరే గతించిన వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని పెట్టాలి, అది సాంప్రదాయం. ఎందుకంటే వాళ్ళు శాశ్వతంగా పుణ్యలోకాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఆహారం, ఏ ఆహారం అయితే వాళ్ళు తీసుకుంటారో ఆ ఆహారం అని మనం పెట్టాలి. తర్వాత కేవలం దీపం పెట్టడం కాదు, ఏదో ఊరికే పటం పెట్టి పూలదండ వేసి బొట్టు పెట్టి దీపం కాదు. తర్పణం అనేది మంత్రశాస్త్ర ప్రకారంగా తర్పణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సర్వే కారుణ్యానం అంటారు, అంటే అందరికీ కూడా మీరు గతించిన వాళ్ళందరికీ కూడా మీరు పెట్టండి అని సర్వే కారుణ్యానం అంటారు. తప్పకుండా అందువల్ల ఏమిటి, కేవలం దీపం పెట్టి ఏదో ఫోటో పెట్టడం కాదు, అది అక్కడ బ్రాహ్మణోత్తములను, వేద పండితులను పిలిపించి చక్కగా మీరు ఏదైతే తర్పణం కానీ ఆ తర్పణం అనేది ఉంటుంది, అంటే ఏదైతే తర్పణం చేసుకోవటం దానికి సంబంధించిన చిన్న చిన్న పిండాలు, అంటే పితృపితామహ ప్రపితామహ నేను చెప్పినట్టుగా ఎవరైతే ఉంటారో గతించిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న నిమ్మకాయ సైజులో అంత పిండ ప్రధానం పెట్టి దాని మీద నువ్వులు, నీళ్లు వదిలేస్తారు దర్భని. అలానే ఆ బ్రాహ్మణికి కాళ్ళు కడగటం, ఇలాంటివన్నీ కూడా ప్రక్రియ అంతా కూడా మనకి శాస్త్రంలో అపరకర్మలో చెప్పబడింది. అందువల్ల ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసి ముందుకెళ్ళటం చాలా మంచిదమ్మా. ఓకే గురుగారు, అంటే ఈ మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకం అండ్ మంచిది అని చెప్తున్నారు కాబట్టి, అంటే చనిపోయిన తాత ఉండొచ్చు, నాయనమ్మ ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, ముగ్గురికి కలిపి మహాలయ అమావాస్యలో తర్పణం చేయొచ్చా ఒకేసారి? అందరికీ చేయొచ్చమ్మా. ఎందుకంటే మహాలయ అమావాస్య అంటే ఏమిటనంటే సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఏదైతే కోయిన్సైడ్ అవుతారు, అంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఒకే లైన్ మీదకి వచ్చి సూర్యచంద్రులు డిగ్రీలు 0 అయిన తర్వాత అమావాస్య అనేది మనకి తిథి ఏర్పడుతుంది. అంటే సూర్యచంద్రుల యొక్క అంతరం అనేది అమావాస్యని మనకు తెలుపుతుంది. అప్పుడు ఏమి చేయాలి, అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైంది. అంటే ప్రతి అమావాస్య రోజు కూడా నిజంగా తర్పణం అనేది ఇడుచుకోవచ్చు, దాని తప్పులేదు. కానీ మహాలయ అమావాస్య రోజున మహాలయ పక్షంలోనే ఎందుకు చేయాలంటే ఒక కారణం ఉంటుంది. కారణం ఏంటంటే ఒకానొక సమయంలో బ్రహ్మ మానవుడి యొక్క నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు పరమేశ్వరుడు ఒక మాసంలో లయం చేస్తాడని చెప్పేట. ఆ మాసమే భాద్రపద మాసం. అంటే ఆ భాద్రపద మాసంలో అమావాస్య రోజున ఏదైతే మనకి పిండ ప్రధాన కార్యక్రమం అనేది పితృపితామహ ప్రపితామహ అని అమావాస్య రోజున మనం చేయడం చాలా మంచిదమ్మా. ఓకే గురువుగారు, మహాలయ అమావాస్యకు సంబంధించి మా 10TV ప్రేక్షకులకు చాలా విషయాలను తెలియజేశారు. అండ్ పూజా విధానం ఎలా చేసుకోవాలి, అంటే పితృదేవతలకు ఇవ్వడం వల్ల ఎంత మంచి జరుగుతుందని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా మహాలయ అమావాస్య విశిష్టతని. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10TV.